జానకిరాముల కళ్యాణం ఎపిసోడ్ 65. అంతవరకు కంట్రోల్ తప్పిన రామ్ జాను పిలుపుకి తేరుకొని తన చేతి ప్రయాణాన్ని అక్కడితో ఆపి జానుని గాఢంగా మరోసారి ముద్దు పెట్టుకుని జాను పెదాలకి దూరం జరిగి జానుని తన గుండెలకేసి అదుముకొని గట్టిగా కౌగిలించుకుని తన ఫీలింగ్స్ అతి కష్టంగా కంట్రోల్ చేసుకున్నాడు రామ్. జానుకి రామ్ బిగి కౌగిలికి ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. తన ఎద పూర్తిగా రామ్ ఛాతీకి బలంగా హత్తుకుపోయింది. జాను మెల్లిగా నోరు తెరిచి, రామ్, నాకు ఊపిరి ఆడటం లేదు. కొంచెం లూజ్గా హక్ చేసుకోవా? లేదంటే చచ్చిపోతాను. రేపు న్యూస్ పేపర్లో భర్త బిగి కౌగిలి వల్ల మరణించిన భార్య అని న్యూస్ రావడం నాకు ఇష్టం లేదు అని చిన్నగా అనగానే రామ్ పెదాలపై చిరునవ్వు వచ్చి చేరింది. రామ్ జాను చుట్టూ బిగించిన చేతులని లూజ్ చేసి అలాగే హక్ చేసుకొని, ఎందుకే ఇలాంటి తింగరి తింగరి పనులు చేసి నన్ను కంట్రోల్ తప్పేలా చేస్తావు? నేను కనుక పూర్తిగా కంట్రోల్ తప్పానే అనుకో, నీకు డే అండ్ నైట్ చుక్కలు చూపిస్తా అని రామ్ అనగానే జాను తలెత్తి రామ్ వంక చూస్తూ, రామ్, డే కూడా చుక్కలు కనిపిస్తాయా? మరి నేనెప్పుడు చూడలేదే అని జాను అమాయకంగా అనగానే రామ్ జాను వంక కన్నింగా చూస్తూ, నువ్వు చూస్తా అంటే చెప్పు, చూపిస్తా అని అంటూ మళ్ళీ జాను పెదాలని అందుకోవాలి అన్నట్టు జాను పెదాల దగ్గరికి తన పెదాలను తెస్తూ ఉంటే జాను టక్కున రామ్ గుండెల్లో మొహం దాచుకుని, నాకు ఏ చుక్కలు వద్దు, ఏదో బుద్ధి తక్కువ అయ్యి నువ్వు రోజు ఇంటికి లేటుగా వస్తున్నావు అని శాండీకి చెప్తే, అదే నాకు ఖుషీ మూవీ చూడు, అందులో హీరోయిన్ నడుము చూడగానే హీరో తను ఏది చెప్తే అది చేస్తాడు, హీరోయిన్ చుట్టూ తిరుగుతాడు అని చెప్పింది. అందుకే యూట్యూబ్లో ఖుషీ మూవీ నడుము సీన్ అని కొట్టగానే చాలా షార్ట్స్ వచ్చాయి. అది చూసి నేను కూడా బ్లాక్ శారీ కట్టుకుని నీకు నడుము చూపించా అని జరిగింది చెప్పింది జాను. రామ్ జాను తలపై ఒక్కటి కొట్టి, ఇడియట్, చూస్తే మూవీ మొత్తం చూడు, లేదంటే అస్సలు చూడకు. హీరో హీరోయిన్ని ప్రేమించాడు కాబట్టి తన వెంట తిరిగాడు, అంతేకాని నడుము చూసి వెంట పడలేదు. ముందు ఆ శాండీకి టీసీ ఇచ్చి కాలేజ్ నుంచి పంపించాలి, లేదంటే నీకు ఇలాంటి పిచ్చి పిచ్చి ఐడియాలు ఇచ్చి నీ బ్రెయిన్ పొల్యూట్ చేస్తుంది అని రామ్ అనగానే జాను కంగారుగా రామ్ని చూస్తూ, వద్దు వద్దు రామ్, తను లేకపోతే నాకు కాలేజ్లో బోర్ కొడుతుంది. అసలే అది నా బెస్టీ, దాన్ని నువ్వు కాలేజ్ నుంచి తీసేస్తే నేను కూడా కాలేజ్కి వెళ్ళను అని మొహం నల్లగా పెట్టుకుంది జాను. రామ్ జాను ముద్దు మొహాన్ని చూస్తూ, దీనికేం తక్కువ లేదు, చేసేటివన్నీ తిక్క పనులు, గట్టిగా తిడితే ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టుకోవడం, ఇంకోసారి ఇది రిపీట్ అయితే నీకు రొమాంటిక్ టార్చర్ తప్పదు. అప్పుడు నువ్వు అరిచి గోల చేసినా నిన్ను వదలను అని సీరియస్గా చెప్పి, ఇక పడుకో అని అరవడంతో జాను మొహం ముడుచుకొని రామ్ గుండెలపై తలపెట్టి, ఈయన గారు రొమాంటిక్గా కూడా ఉంటాడా, ఎప్పుడు చూడు మొహం అని పెట్టుకుంటాడు అని రామ్ని మనసులోనే తిట్టుకుంటూ నిద్రలోకి జారుకుంది. జాను నిద్రపోగానే రామ్ జాను వంక చూస్తూ, వర్క్ చేసి అలసిపోయి ఇంటికి రాగానే నీతో జరిగే ఈ చిన్న చిన్న గొడవల వల్ల
ఆ వర్క్ ప్రెషర్ పోయి కాస్త ప్రశాంతంగా ఉంటుందే. నువ్వు నా లైఫ్‌లోకి వచ్చినప్పటి నుంచి రాత్రుళ్ళు నా గతం గురించి ఆలోచించి బాధపడటమే మానేశా. నీతో ఇలానే లైఫ్ లాంగ్ కలిసి బ్రతకాలి అనిపిస్తుంది. కానీ సొంత వాళ్ళే కాలనాగులై కాటేసేలా నా చావు కోసం చూస్తూ ఉంటే ఈ పోరాటంలో గెలిచి నీతో లైఫ్ లాంగ్ బ్రతుకుతానో లేక ఓడి నాకు ఏమైనా అవుతుందో తెలియదు. నాకు ఏదైనా అయితే నువ్వు స్ట్రాంగ్‌గా ఉండి మన ఫ్యామిలీని చూసుకోవాలి అనేదే నా కోరిక. నువ్వు ఇలా చిన్న పిల్లలా అమాయకంగా ఉంటే ఈ లోకం నిన్ను బ్రతకనివ్వదే అని జాను గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు రామ్. మరుసటి రోజు ఉదయం 5 గంటలు అవుతుండగా టేబుల్పై ఉన్న అలారం మోగడంతో జానుకి డిస్టర్బ్గా అనిపించి, రామ్, అలారం ఊరికే అరుస్తుంది, దాని నోరు నొక్కేయవా, నా నిద్ర డిస్టర్బ్ అవుతుంది అని అంటూ రామ్ని ఇంకా గట్టిగా హక్ చేసుకొని రామ్ గుండెపై తలపెట్టి పడుకుంది జాను. కానీ రామ్ గాఢ నిద్రలో ఉండటం వల్ల జాను చెప్పింది వినిపించలేదు. అలారం పదే పదే మోగడంతో జాను ఛు అబ్బా అని అనుకుంటూ రామ్కి దూరం జరిగి బెడ్ పై నుంచి లేచి కూర్చొని చెదిరిన తన జుట్టును సరిచేసుకుంటూ ఒకసారి తనని తాను చూసుకొని షాక్ అయ్యి రామ్ వంక చూస్తూ రామ్ అని గట్టిగా అరిచింది. రామ్ గాఢ నిద్రలో ఉన్నవాడల్లా జాను అరవడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచి తన పక్కన కూర్చున్న జాను వంక చూస్తూ, ఏయ్, ఎందుకే ఇలా అరుస్తున్నావు, పిచ్చిగాని పట్టిందా ఏంటి అని చిరాగ్గా అన్నాడు. జాను రామ్ వంక కోపంగా చూస్తూ తన ఎదకి 2 చేతులు అడ్డు పెట్టుకొని నా చీరని ఎందుకు లాగావ్ అని కోపంగా అడిగింది. రామ్ జానుని పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తూ, ఏయ్, ఏం మాట్లాడుతున్నావే, నీ చీరని నేను లాగడమేంటి అని కోపంగా అన్నాడు. జాను రామ్ వంక ఉక్రోషంగా చూస్తూ, మరి నా చీర నా ఒంటిపై కాకుండా నీ కింద ఎందుకు ఉంది అని రామ్ నడుము కింద ఉన్న జాను చీరని చూపిస్తూ అంది జాను. రామ్ బెడ్ పై నుంచి లేచి కూర్చొని జానుని కింది నుంచి పై వరకు ఒకసారి చూశాడు. జాను ఒంటిపైన బ్లౌజ్, ప్యాంటీకోట్ మాత్రమే ఉంది. జాను నడుం మడతలు రామ్కి పొద్దున్నే కనువిందు చేస్తూ ఉంటే రామ్ తన నుదిటిపై చేతి వేలితో రబ్ చేసుకుంటూ, ఇది నన్ను బ్రహ్మచారిగా అస్సలు ఉండనివ్వడం లేదు, హుష్ అని ఒక వేడి నిట్టూర్పును వదిలి బెడ్ పై నుంచి లేచి నిల్చొని జాను వంక కోపంగా చూస్తూ, ఏయ్ మెంటల్, నిన్న నైట్ నువ్వు చీరని చుట్టుకొని వచ్చి బెడ్ పై పడుకున్నావు, కనీసం చీరకి పిన్ కూడా పెట్టుకోలేదు, మళ్ళీ బెడ్ పై నిద్రలో బురదలో పంది పిల్ల బొర్లినట్టు దొర్లావు, ఇక చీర ఊడకుండా ఏం చేస్తుంది, ఇడియట్, మంచి నిద్రని పాడు చేశావు అని జానుని కసిరి టేబుల్పై ఉన్న అలారం ఇంకా మోగుతూ ఉండటంతో అలారం ఆఫ్ చేసి విసుగ్గా జాను వంక ఒకసారి చూసి వాష్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయి జిమ్ డ్రెస్ వేసుకొని డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటికి వచ్చాడు. జానుని రామ్ తిట్టి వెళ్ళగానే జాను బెడ్ పై ఉన్న చీరని తీసుకొని బెడ్ పైనే నిల్చొని చీరని ఇష్టం వచ్చినట్టు చుట్టుకొని మళ్ళీ బెడ్ పై బాసింపటం వేసుకొని రామ్ తిట్టడంతో బుంగమూతి పెట్టుకొని చేతులని మోకాలిపై పెట్టుకొని 2 అరచేతుల్లో మొహం దాచుకొని పెదాలు ముందుకు ముడుచుకొని కూర్చొని ఉంది. రామ్ డ్రెస్సింగ్ రూమ్లో నుంచి బయటికి వచ్చి ఇంకా బెడ్ పై కూర్చొని ఉన్న జాను వంక చూస్తూ, ఏయ్ పిల్ల పిచ్చుక, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని కిందికి వెళ్ళు
రోషన్ వాళ్ళు నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు అని రామ్ అన్నా కూడా జాను సైలెంట్గా మొహం ముడుచుకొని ఉండటంతో రామ్కి కోపం వచ్చి బెడ్ దగ్గరికి వెళ్ళి జాను తలపై ఒక్కటి మొట్టాడు. జాను రామ్ కొట్టడంతో కోపంగా బెడ్పై కూర్చున్నదల్లా లేచి బెడ్పై నిల్చొని తన నడుంపై 2 చేతులు పెట్టుకుని నన్నెందుకు కొట్టావ్ అని కోపంగా అంటూ రామ్ కళ్ళల్లోకి సూటిగా చూసింది. జాను వంక సీరియస్గా చూస్తూ చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళి ఫ్రెష్ అయ్యి గార్డెన్లోకి వెళ్ళు అని బేస్ వాయిస్తో అన్నాడు. జాను రామ్ వంక చూస్తూ నేను అలిగాను. ఈరోజు అస్సలు ఎక్సర్సైజ్ చెయ్యను. అలాగే కాలేజ్కి కూడా వెళ్ళను. ఇలానే ఈ గదిలోనే ఉంటాను. బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కూడా ఇక్కడే బెడ్పై కూర్చొని తింటాను. ఈరోజు మొత్తం నీతో అస్సలు మాట్లాడను. నువ్వు నన్ను ఎప్పుడు తిడుతూనే ఉంటావు. నువ్వు నాకు సారీ ఎలాగో చెప్పావు కాబట్టి కనీసం ఈరోజు నేను స్ట్రైక్ చేస్తున్నాను అని అంటున్న జానుని రామ్ తన ఒక్క చేతితో జాను నడుం చుట్టుకొని దగ్గరకు లాక్కొని తన భుజంపై వేసుకుని జాను రామ్ భుజంపై కొడుతూ రామ్ నన్ను వదులు నన్ను వదులు అని అంటూ గింజుకుంటున్నా కూడా వదలకుండా నేరుగా బాత్రూమ్ డోర్ కాలితో తన్ని బాత్రూంలో జానుని వదిలి ఏయ్ పిల్ల పిచ్చుక, ఏదో ఒక అడ్డమైన రీజన్ చెప్పి కాలేజ్ డుమ్మా కొట్టి ఇంట్లో ఉండి 3 పూటల జంక్ ఫుడ్ తిందామని అనుకుంటున్నావా? ఈరోజు కాలేజ్లో నీకు ఎగ్జామ్ ఉంది అని నాకు తెలుసు. అందుకే నువ్వు కాలేజ్కి డుమ్మా కొట్టడానికి పిచ్చి పిచ్చి ప్లాన్స్ వేస్తున్నావని కూడా తెలుసు. ఎగ్జామ్స్ రాయకుండా తప్పించుకొని ఇంట్లో ఉండాలి అనుకుంటున్నావా? నా దగ్గర నీ వేషాలు కుదరవు. నోరు మూసుకొని 5 నిమిషాల్లో రెడీ అయ్యిరా, లేదంటే 6వ నిమిషం నేను బాత్రూంలోకి వచ్చి నిన్ను రెడీ చేయాల్సి వస్తుంది. ఈరోజు నువ్వు ఎగ్జామ్ రాయాల్సిందే. అలాగే నీకు ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ రాకపోతే నీ తాట తీస్తాను, మైండ్ ఇట్ అని చెప్పి బాత్రూమ్ డోర్ క్లోజ్ చేశాడు రామ్. జాను కోపంగా నేలపై కాలితో తంతూ ఈ రాక్షసుడికి అన్నీ ఎలా తెలిసిపోతాయో ఏమో. నిన్న నేను సరిగ్గా ప్రిపేర్ కూడా కాలేదు. ఎగ్జామ్ బాగా రాయకపోతే నా పని అంతే. రామ్ ఏమో కానీ ఆ లెక్చరర్ పిలిచి మరీ కరెక్షన్ చేసిన పేపర్స్ ఇస్తూ పరువు తీస్తాడట. ఎలాగైనా ఈరోజు డుమ్మా కొడదామంటే ఈ రామ్ ఇట్టే కనిపెట్టాడు అని అనుకుంటూ ఈరోజు ఎలాగైనా తప్పించుకోవాలి ఎలా అని ఆలోచిస్తూ ఉండగానే రామ్ డోర్ తడుతూ ఏ పిల్ల పిచ్చుక, 3 మినిట్స్ అయిపోయింది. ఇంకో 2 మినిట్స్లో ఫ్రెష్ అయి బయటికి రాకపోవాలి. నేనే లోపలికి వస్తాను అని గట్టిగా అరవడంతో జాను రామ్ గొంతు విని అమ్మో ఈ రాక్షసుడు లోపలికి వచ్చినా వస్తాడు అని అనుకుంటూ ఫాస్ట్గా రెడీ అయ్యి బయటికి వచ్చి రామ్ని చూసి మొహం తిప్పుకుంటూ బయటికి వెళ్ళిపోయింది. రామ్ కూడా జిమ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. అలా కాసేపు డైలీ రొటీన్గా ఎక్సర్సైజ్ షూటింగ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత అందరూ ఫ్రెష్ అయి కిందికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి రామ్ జానుకి వార్నింగ్ ఇచ్చి మరీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. రోషన్ కార్లో జాను ప్రేరణని తీసుకొని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి తిరిగి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మరోవైపు గీతాంజలి హాస్టల్ నుంచి స్కూటీ వేసుకొని తన ఆఫీస్కి వెళ్ళి తన బాస్ కోసం ఎదురు చూసింది. తన బాస్ ఆఫీస్కి రావడంతో గీతాంజలి పర్మిషన్ అడిగి క్యాబిన్ లోపలికి వెళ్ళింది. గీతాంజలి రావడంతో తన బాస్ కాలు మీద కాలు వేసుకొని చైర్లో కూర్చొని ఏంటి మిస్ గీతాంజలి గారు ఇలా వచ్చారు? నాతో ఏదైనా పనా? నాతో పని అంటే దానికి బదులుగా నాకు ఏం కావాలో నీకు తెలుసుగా అని వెటకారంగా నవ్వుతూ గీతాంజలిని కింది నుంచి పై వరకు స్కాన్ చేస్తూ ఉన్నాడు. గీతాంజలి తన బాస్ వంక చూస్తూ అవును సార్, మీతో నాకు పని ఉంది. కానీ మీరనుకున్నట్టు కాదు. నేను ఇక్కడ జాబ్ రిజైన్ చేయాలి అనుకుంటున్నాను అని గీతాంజలి తన చేతిలో ఉన్న రిజైనింగ్ లెటర్ ఇస్తుంటే గీతాంజలి బాస్ సురేష్ గట్టిగా నవ్వుతూ మిస్ గీతాంజలి,
మీరు రిజిగ్నేషన్ లెటర్ ఇస్తే సరిపోదు. మీరు అగ్రిమెంట్ మీద కూడా సిగ్నేచర్ చేశారు. దాన్ని బ్రేక్ చేయాలి అంటే 2 సంవత్సరాలు ఖచ్చితంగా ఇక్కడ పని చేయాలి. లేదంటే మీరు కంపెనీకి 5,00,000 రూపాయలు కట్టాలి. డబ్బు కడతావా ఏంటి? చెప్పు అని అంటూ టేబుల్ డ్రా ఓపెన్ చేసి అందులో గీతాంజలి అగ్రిమెంట్ పేపర్‌ని టేబుల్‌పై పెడుతూ, డబ్బు కడితే ఇప్పుడే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తాను అని పొగరుగా అనగానే గీతాంజలి చిన్నగా ఒక నవ్వు నవ్వి తన బ్యాగ్‌లో ఉన్న డబ్బుని తీసి టేబుల్‌పై పెట్టి, టేబుల్‌పై ఉన్న అగ్రిమెంట్‌ని వెంటనే తీసుకొని 2 ముక్కలుగా చింపి ఆ సురేష్ మొహాన విసిరేస్తూ, "రేయ్ చెత్త మొహం డాష్‌గా! ఎప్పుడు అమ్మాయిల వీక్‌నెస్ తెలుసుకొని వాళ్ళ జీవితంతో ఆడుకుంటే కుక్క చావు చస్తావు. నీకు ఆల్రెడీ పెళ్ళై 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇంట్లో బంగారం లాంటి పెళ్ళాన్ని పెట్టుకొని ఆఫీస్‌లో వర్క్ చేసే అమ్మాయిల జీవితాన్ని నాశనం చేస్తావా? నీలాంటి వాళ్ళపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా పెద్దగా ఉపయోగం లేదు. ఎందుకంటే డబ్బు పడేసి బెయిల్ మీద బయటికి వస్తారు. మళ్ళీ అలాంటి పనులే చేస్తారు. ఛీ! వెధవ! నీకు దేవుడు ఏదో ఒక రోజు పనిష్మెంట్ ఇస్తాడు. నీకు డబ్బు కట్టి ఈ రోజుతో నా అగ్రిమెంట్‌ని బ్రేక్ చేస్తున్నాను. రోజు నీ చెత్త మొహం చూడాల్సిన అవసరం లేదు. ఇక గుడ్ బై అని చెప్పి క్యాబిన్ నుంచి బయటికి వచ్చి కాసేపు తనకు తెలిసిన కొలీగ్స్‌తో మాట్లాడి, నాకు వేరే దగ్గర జాబ్ వచ్చింది అని చెప్పి వాళ్ళకి బాయ్ చెప్పి ఆఫీస్ నుంచి బయటికి వచ్చి స్కూటీ స్టార్ట్ చేసి వాచ్‌లో టైం చూసుకుంటూ, అబ్బా! వాడితో అనవసరంగా అంత సోది పెట్టాను. ఇప్పుడు 9 దాటిపోతుందే. ఆ చింపాంజీ ఏం చేస్తాడో ఏమో అని అనుకుంటూ ఫాస్ట్‌గా స్కూటీని డ్రైవ్ చేయడం మొదలుపెట్టింది. గీతాంజలి తన క్యాబిన్ నుంచి బయటికి వెళ్ళగానే సురేష్ కోపంగా ఆహ్! అని అరుస్తూ టేబుల్‌పై కొట్టి, ఎంత పొగరే నీకు? ఎవరిని చూసుకొని ఇంత బలుపు పెరిగింది నీకు? తెలుసుకుంటా, అన్నీ తెలుసుకుంటా. నా కంట్లో పడిన ఏ ఆడది నా నుంచి ఇంతవరకు తప్పించుకోలేదు. నిన్ను ఎలా వదిలిపెడతానే అని కసిగా అనుకున్నాడు. మరోవైపు కార్తీక్ తన క్యాబిన్‌లో కూర్చొని రాహుల్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కాసేపటికి రాహుల్, మహేంద్ర వర్మ గారు ఒకేసారి క్యాబిన్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చారు. రాహుల్ కార్తీక్ పక్కన ఉన్న చైర్‌లో కూర్చుంటూ, రేయ్! ఎందుకు నన్ను ఇంత అర్జెంటుగా రమ్మన్నావు? అని కార్తీక్ వైపుకు చూస్తూ అడిగాడు. మహేంద్ర వర్మ గారు కూడా కార్తీక్ వంక చూస్తూ ఉన్నాడు. మహేంద్ర వర్మ గారు ఏదో అర్జెంటు పని మీద అవుట్ ఆఫ్ స్టేషన్‌కి వెళ్తూ ఉంటే, కార్తీక్ ఈరోజు వద్దు డాడీ, మీతో కాస్త మాట్లాడాలి, ఆఫీస్‌కి రండి అని ఫోన్ చేసి చెప్పడంతో ఇంట్లో ఉన్న మహేంద్ర వర్మ గారు హుటాహుటిన కార్తీక్ ఆఫీస్ దగ్గరికి వచ్చాడు. కార్తీక్ రాహుల్ వంక చూస్తూ, రేయ్! ఒకసారి ఈ డాక్యుమెంట్స్ చూడు. నేను ఎందుకు రమ్మన్నానో నీకే అర్థమవుతుంది అని కార్తీక్ ముందు టేబుల్‌పై ఉన్న డాక్యుమెంట్స్‌ని రాహుల్‌కి ఇవ్వడంతో రాహుల్ పక్కన ఉన్న మహేంద్ర వర్మ గారు ఇద్దరూ ఒకేసారి ఆ డాక్యుమెంట్స్ చూసి అందులో మ్యాటర్ చదివి ఆ డాక్యుమెంట్స్ చివర ఉన్న సిగ్నేచర్ చూడగానే ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ తర్వాత వాళ్ళ ఇద్దరి పెదాలపై నవ్వు వచ్చి చేరింది. స్టోరీ నచ్చితే లైక్ చేసి కామెంట్స్‌లో మీ అభిప్రాయం పంచుకోండి.